హాయ్. పెళ్ళికి ముందు చాలా ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. అంటే లవ్వింగ్ మూడ్‌లో ఉన్నప్పుడు చాలా చాలా ఇంప్రెస్ చేయడానికి ఇద్దరికి టైమ్ స్పెండ్ చేసుకుంటారు. పాజిటివ్ థాట్స్ అన్నీ చేసేసుకుంటారు. ఒకళ్ళకొకళ్ళు ఎక్కువ అసలు నీ లేకుండా నేను లేను, నువ్వు చాట్ చేయకపోతే నేను చచ్చిపోతాను అన్న రకంగా ఉంటారు. ఒకసారి పెళ్లి అయిన తర్వాత ఏంటో మాట్లాడటానికి కూడా ఏదో మర్యాదలు చేసుకొని మరీ లోన్ పెట్టుకొని ఇన్‌స్టాల్‌మెంట్‌లో మాట్లాడినట్టు మాట్లాడతారు. ఎందుకండి? ఆ! అలా కొన్ని సందర్భాల్లో అసలు నేను అంతకు ముందు నువ్వే నా ప్రపంచం, నువ్వే ప్రపంచంలో అందరికంటే బ్యూటీ అంటారు. పెళ్లి అయిన తర్వాత నేను దరిద్రపు మొహం చూడలేక చచ్చిపోతున్నా, నీ ఏదో మొహం వేసుకొని నా ముందు తిరగమాక అంటారు. అంతకు ముందు నువ్వు చేసిన వంట ఎంత బాగుంది, అసలు మా అమ్మని గుర్తెచ్చుకున్నట్టు ఉందండి. అది అయిన తర్వాత అమ్మ బాబాయ్ ఈ వంటని ఎవరు తింటారు, దీనికి ఏం పేరు పెట్టారని అడుగుతుంటారు. ఒక అమ్మాయి మీ షోల్డర్ మీద తల వాసినప్పుడు నాకు సెక్యూర్‌గా ఉంటుంది. ఇది నా పర్సన్, ఇది నా మనిషి, నాకు ఇక్కడ ఉంటే టోటల్‌గా సేఫ్టీ ఉంటుందని అనిపించుకున్నట్టు ఉండాలండి. దట్ ఈస్ మగవాడు. అంతేగాని ఆ అమ్మాయిని ఏదో రంగా మెంటల్‌గా టార్చర్ పెట్టుకొని మాట్లాడకుండా మానసికంగా హింసలు పడేవాడిని నా దృష్టిలో మగవాడు కాదు కదా! మనిషిగా కూడా డీల్ చేయను. సో బీ కైండ్ అండి. మీరు ఎంత కైండ్‌గా ఉంటారో అమ్మాయిలు మీకంటే ఇంకా ఎక్కువ కైండ్‌గా ఉండడానికి ట్రై చేస్తారు. వాళ్ళతో టైం స్పెండ్ చేయకపోతే వాళ్ళు చంటి పిల్లలాగా ఉన్న విషయాలు బయటకు ఓపెన్‌గా చెప్తారు. మీరు ఏం మాట్లాడకపోతే వాళ్ళకి ఏం జరుగుతుంది, మీకేం జరుగుతుందని కూడా తెలియదండి. సో కమ్యూనికేషన్ ఇస్ ద కీ అండి. మీరు కీ పెట్టి తాళం తీస్తారా, కప్పని పగలగొట్టుకుని లోపలికెళ్తారా మీ ఇష్టం. ఎవడు ఏం చేయలేరు.